ఎస్ఐఆర్ పేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో ఓట్లను తొలగిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బూత్ లెవెల్ స్థాయిలో తనిఖీలు చేపట్టి క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే అధికారులు ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు ఫతేనగర్ డివిజన్లో 351 నుంచి 366 నెంబర్ బూత్లలోని పలు కాలనీలలో సుమారు 40,000 ఓట్లను తొలగించారని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై ఆధారాలతో సహా జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్ గారు ఒక ఓట్ల తొలగింపు కార్యక్రమం లేనటువంటి వాళ్ళు గాని డబ్బులు ఉన్నటువంటి వాళ్ళది తీయాలన్నటువంటి ఆలోచన మంచి ఉద్దేశం అయినప్పటికీ ఇది ఒక కక్షపూర్వకంగా ఎస్ఐఆర్ పేరు మీద ఈ బీఆర్ఓలను మున్సిపాలిటీ అధికారులు అపాయింట్ చేయడం, ఎవరింటికి పోకపోవడం. నిన్న కుకట్పల్లిలోనే సుమారుగా ఒక 50-60 బూతులను తొలగించి కంప్లీట్ గా ఫతేనగరే గాని, అల్లాపురే గాని, కుకట్పల్లి గాని, కేపీబీ గాని 9 డివిజన్లలో ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీ అధికారులు అపాయింట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటై పెద్ద కుట్రబడబోతున్నారు అనేది పూర్తిగా స్పష్టంగా నేను ఆధారాలతో సదా నిన్న మన కుక్కట్పల్లి జడ్జి గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈడ బడేబాయి చోటబాయి బ్రహ్మాండంగా స్నేహపూర్వంగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఓటక్కును డాక్టర్ అంబేద్కర్ రాసిన హక్కు కలిగించినటువంటి గొప్ప ఓటక్కును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా స్పష్టంగా అయింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము పోరాడతాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఉన్నటువంటి ఓటర్లను తొలగించాలనేటువంటి ప్రయత్నము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రజలను కూడా అప్రమత్తం ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.